పెహల్గాం టెర్రర్ అటాక్ సంబంధించిన అంశాలు ఒకవైపు, మరో పక్క చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ అనమాట. ఇవన్నీ చూస్తే మోడీ గారి పర్యటన అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. జూన్‌లో ఏదైతే డిఫెన్స్ మినిస్టర్ సమ్మిట్ ఉందో ఎస్సీఓది, రాజ్‌నాథ్ సింగ్ గారు అక్కడ డిక్లరేషన్ సైన్ పెట్టకుండా వచ్చేసారనమాట. ప్రధానంగా ఏంటంటే పెహల్గాం టెర్రర్ అటాక్ సంబంధించి ఎటువంటి ఖండన కూడా ఆ ఎస్సీఓ డిక్లరేషన్ లేదనమాట. ముఖ్యంగా ఓ పక్క బలూచిస్తాన్‌లో యాక్టివిటీస్ అన్నిటిని ఖండిస్తూ, ఇంకో పక్క ఇండియాలో జరిగిన అటాక్‌ని ఖండించకపోవడం మన డిఫెన్స్ మినిస్టర్‌కి చాలా కోపం వచ్చిందనమాట. అయితే ప్రస్తుతం ఏదైతే ఎస్సీఓ లీడర్స్ సమ్మిట్ జరగబోతుందో దానిలో టెర్రరిజం గురించి, రీజనల్ సెక్యూరిటీ, ప్రాంతీయ భద్రత గురించి, ముఖ్యంగా ట్రేడ్ గురించి కూడా చర్చలు జరగనున్నాయి. ఇక్కడ రష్యా, ఇండియా, చైనా బ్రిక్స్‌లో కీలక సభ్య దేశాలు కాబట్టి ఈ 3 దేశాలు కలిస్తే అమెరికాని ఖచ్చితంగా కౌంటర్ చేయగలవు. మనకు తెలుసు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 2001లో స్టార్ట్ అయింది. బెలారస్, చైనా, ఇండియా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఇది ఇప్పుడు ఈ ప్రాంతీయ బలానికి కానీ, ప్రాంతీయ భద్రతకు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా పాకిస్తాన్ ఉంది, ఇరాన్ ఉంది. ఇలాంటి కీలక సభ్య దేశాలున్నాయి. దాంతో పాటు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కూటమి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్సీఓలో ప్రత్యేకంగా ఒక సబ్ ఆర్గాన్ ఉంది. అదే రాట్స్, రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్. ఇండియాకి ఇప్పుడు ఈ రాట్స్ కూడా చాలా కీలకం అనమాట. ప్రధాని మోడీ గారు వెళ్ళటం అనేది, ముఖ్యంగా చైనాకి వెళ్ళటం అనేది ఇప్పుడు చాలా కీలకమైన పరిణామం అని చెప్పొచ్చు.